ఇక చూసినట్లయితే అబ్రహాం తన జీతం లెక్క పెట్టలేదు. తన జీతం లెక్క పెట్టలేదు. ఎందుకనగా ఒలివ నూనె అచ్చ జట మాంసగల ఒలివ నూనెగా తన జీవితాన్ని, తన శరీరాన్ని దేవునికి సమర్పించాడు. దంచి తీసిన అచ్చ ఒలివ నూనె అనగా విత్తనములు ఎక్కడికి వెళ్ళాయండి? నూనె కావాలంటే ఏం కావాలి? నూనె కావాలంటే ఏమైనాయి? డాన్సర్ మిషన్లోకి వెళ్ళాలి కదా. ఎక్కడ వెళ్ళాలి? మిషన్లోకి వెళ్ళాలి. మిషన్లు చెరుకు రసం చూస్తారండి కదా, చెరుకు రసం చూస్తారు. వాడు ఒక్కసారి పెట్టిన తర్వాత ఏం చేస్తాడు? రెండోసారి మలుస్తాడు. మరోసారి మడిసి పడేస్తాడా? మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళా మడుస్తాడు. ఎందుకు? ఉన్న రసం వచ్చేదానికి. ఆ రసం పోయేంత వరకు కూడా తన పిండి అనగా విషయంలో పెట్టి రసం వచ్చేదానికి జల్లెడ పెట్టించేస్తాడు. ఇక ఒలివ నూనె ప్రదీపములు వెలిగింపబడ్డానికి, ప్రదీపం మీన్స్ 9 దీపాలు వెలిగింపబడ్డానికి, ప్రదీపములు అనగా 9 దీపములు వెలిగింపబడ్డానికి అచ్చ జటమాంస నూనె అవసరమైనది. ఆ యొక్క నూనెగా మనం యేసుక్రీస్తు సమర్పించుకున్నాడు. అబ్రహాం కూడా తన జీవితం సమర్పించుకున్నాడు. ఈరోజు నీ జీవితం శ్రమలు గుండా వెళ్తా ఉందా? అంటే మిషన్లో వెళ్తా ఉందా? నూనె కారుతా ఉందా? బాధలు వస్తున్నాయా? హింసలు వస్తున్నాయా? అవమానాలు వస్తున్నాయా? నిలబడు. క్రీస్తు కొరకే. ఎవరి కొరకు నిలబడాలి? క్రీస్తు కొరకు నిలబడు. దేవుడు నీలో నుంచి అచ్చ జటమాంస నూనెను బయటకు తీసుకొచ్చి ఇంకా నీ వలన 9 దీపస్తంభాలు వెలిగించడానికి నేను ఇష్టపడతాను. ఈ స్తంభాలు 9 దీపస్తంభాలు. కేవలం నీవు నలగొట్టమంటే, నువ్వు మెత్తన చేయబడితే, నీ శరీరం దేవుని సమర్పించుకున్నట్లయితే, నీ శరీరమును దేవునికి అంకితం చేసుకున్నట్లయితే, నీ శరీరం ఆ యొక్క ఒలివ గింజలే విషయాలకు మెత్తన చేయబడినట్లయితే, అని ఈ లోకంలో వస్తున్న శ్రమలు ఏదైనా కూడా నువ్వు ఓర్చుకున్నట్లయితే, ఆ యొక్క జీవితం దేవుని సమర్పించుకున్నట్లయితే, ఆ యొక్క జీవితం దేవుని పాదం చేత పెంచినట్లయితే ఏం చేస్తుంది? నీ వలన అనేక ఆదరించబడుతున్నా, నీ వలన అనేక కుటుంబాలు తీర్పబడులనా, నీ వలన అనేకమైన కుటుంబములు ప్రోత్సహపరచబడాలన్నా దేవుడిని ఆశించబోతాం.